ఐఎమ్ వెంకట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అండి. ఈరోజు నా దగ్గరికి ఒక క్లైమ్ వచ్చిందండి. ఈ క్లైమ్ ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు. ఆటో వెనక నుంచి వచ్చి అతన్ని హిట్ చేసింది. హిట్ చేసినప్పుడు అతను కింద పడి ఆ ఫోర్ హెడ్ మీద అంటే నుదురు భాగంలో అతనికి బాగా దెబ్బ తగిలి బాగా బ్లీడ్ అయింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ దాదాపు ఒక 8 కుట్లు వేశాడు. కుట్లు వేసి కొద్దిసేపు ఎక్కువ రక్తస్రావం ఉంది, కొంచెం బ్లడ్ బ్లీడ్ అవుతుంది కాబట్టి కొద్దిసేపు ఆగండి అని చెప్పి ఉంచారు. ఉదయం తీసుకెళ్లారు, సాయంత్రం వరకు ఓకే. ఆ నైట్ కూడా ఓకే, ఆ నెక్స్ట్ డే కూడా ఓకే. కానీ 5 రోజులు ఉంచారు హాస్పిటల్లో. ఎందుకంటే ఆ స్కానింగ్ తీశారు, టెస్ట్లు అన్ని కూడా చేశారు. వేరే ఇతర ఏ ప్రాబ్లం లేదు, కేవలం కొంచెం కట్ అయింది. దానికి ఆ కట్ అయిన చోట మొత్తం అంతా కూడా 8 కుట్లు వేసి సుచరింగ్ అంతా కూడా చేసి పంపించేయాలి. అంటే ఇది డే కేర్ లో జరగాల్సినటువంటి ప్రొసీజర్. దీన్ని 5 రోజులు హాస్పిటల్లో ఉంచుకొని దానికి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ క్లెయిమ్ 5 రోజులు హాస్పిటల్లో ఆ పిల్లవాడిని ఉంచాల్సిన అవసరం ఉందా? ఎవరు చెప్పలేరా? ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో డాక్టర్స్ ఏమన్నారంటే, దీన్ని 5 రోజులు హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం లేదు, మీరు కుట్లు వేసి వెంటనే పంపించేసి ఇంటి దగ్గర ఆ అబ్బాయిని రెస్ట్ తీసుకోమని చెప్పేసి సరిపోతుంది. యాంటీబయాటిక్స్, టాబ్లెట్స్ అవి చూసుకోండి, అవసరమైతే మీరు మళ్ళీ వచ్చి చూసుకోండి అని చెప్పేసి చెప్పాలి. కానీ మీరు ఎందుకు 5 రోజులు ఉంచారు, దీని బిల్లు మీరు తగ్గించి వేయండి అని చెప్పేసి చెప్పారు. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే కింద మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అంతవరకు మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.